హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రణయ్. మీరు చూస్తున్నారు బ్రిట్ ఇండియా. సో ఈ రోజు వచ్చేసి స్పెషల్ రోజు, నా బర్త్డే May 4th. కానీ మీరు మాత్రం May 5th May 6th చూస్తుండవచ్చు. ఈ వీడియో కొంచెం లేట్ అవుతుంది కదా, వీడియో షూట్ చేసిన నేను మరి. సో ఇది సంగతితో ఈ రోజు ఎలా ఉంటుందంటే మొత్తం నా బ్లాగ్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ బర్త్డే ఇన్ యూకే, ఇది నేను ఒక బ్లాగ్ లాగా చేసి మీకు చూపించబోతున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నీ ఉంటాయి. ఏంటంటే గుడికి వెళ్ళాలి, ఇక్కడ లండన్లో కూడా గుడికి ఎలా వెళ్తారు, గుడి ఎట్లుంటుందో అది కూడా కొంచెం చిన్న చూపిస్తూ ఉంటాను. ఇంకోటి మెయిన్ ముచ్చట ఏంటంటే నేను ఇక్కడ ఐఫోన్ తీసుకున్నాను. ఫైనల్లీ ఐఫోన్ తీసుకున్నాను. మస్తు మంది దోస్తులు ఎప్పుడు తీసుకుంటారా అది ఇది ఇది అని అంటారు కదా. ఏమైనా తెలుసు కదా భయ్య మీకు. ఈ ఇక్కడ రోడ్డు మీద తీస్తున్న వీడియో కార్ సప్పులు వస్తాయి, దాన్ని ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే వచ్చినప్పటి నుంచి ఇంకెప్పుడు అన్నారు ఐఫోన్ని. సో ఫైనల్లీ నా బర్త్డే నాడు తీసుకుంటున్నా. సో ఆ బర్త్డేకి నా ఐఫోన్ అంటే ఇంకొకటి ఏంటంటే ఏ కలర్ తీసుకోబోతున్నాను, అది అన్బాక్సింగ్ అనేది వీడియోలో చూద్దాము. నేను ఎంత కట్టినా ఇవన్నీ గురించి కూడా చెప్తాను. సో లాస్ట్కి ఇంకేం చేయబోతున్నాను ఆ సస్పెన్స్. సో ముందు మార్నింగ్ షూట్ చేస్తున్నది, రాత్రికి వెళ్ళి ఏమవుతుందో తెలియదు. సో అందుకోసమే సో ఇట్లుంటుంది సీను. సో నా బర్త్డే బ్లాగ్ ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో చలో వీడియోని షురూ చేసేద్దాం. మనం ఇప్పుడు ఏదైతే ఉందో మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాం. ఒక స్టేషన్ దూరం ఉంది నా ఇంటి నుంచి. సో దర్శనం చేసుకొని దేవుని చూసేసి వచ్చేద్దాం. సో ఇది మా గల్లన్నట్టు, ఇక్కడ నుంచి స్టేషన్కి 10 minutes వాక్. కానీ ఎప్పుడు వెళ్ళినా అని ఈ చిన్న కార్ అనేది భలే ఉంటుందండి. దీని పేరు వచ్చేసి స్మార్ట్. కార్ పేరే స్మార్ట్ అండ్ కంపెనీ అంటే మోడల్ నేమ్ వచ్చేసి ఫర్2, స్మార్ట్ ఫర్2 అనేది కార్. ఎంత చిన్న ఉంటుంది అంటే నానో కంటే చిన్న ఉంటుంది, కానీ స్టైలింగ్లో మాత్రం దేనికి తగ్గదు. అంటే దాని అలాయిస్ చూడొచ్చు, ఫ్రంట్ లైటింగ్, ముంగట లైటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కలర్ కూడా మజా ఉంటుంది. ఇదే కాదు, బయట ఏ కలర్ అయినా అని కొంచెం స్టైలిష్ కలర్స్లు ఉంటాయి. 2 డోర్లు ఉంటాయి, 2 మంది కూర్చోవచ్చు, అంటే ఇద్దరే కూర్చోవచ్చు. సో చిన్నగా బుజ్జిగా భలే ఉంటుంది కారు. లుక్స్ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మళ్ళీ 1000cc ఇంజను, చోటా ప్యాకెట్ బడా ధమాకా అన్నట్టు అది. సో ఇది కార్ గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన పేరు వాసు, నా ఫ్రెండ్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా దొంగలు పడతారు. అందుకోసమే కార్లకి లాక్లు వేసినా అని లోపల మళ్ళీ స్టీరింగ్లకి కూడా లాక్లు వేసుకుంటారు. సో ఇట్లుంటుంది ప్రతి కార్ని చూసినా కానీ వింత లాకులు ఉంటాయి స్టీరింగ్కి, అసలు తిరగా రాకుండా స్టీరింగ్. సో ఇట్లా లాక్స్ అనేటివి ఉంటాయి. సో ఇది ఇక్కడ దొంగల భయము. సో మనం వచ్చేసినాం స్టేషన్కి. ఇది స్టేషన్. ఇక్కడ ఎప్పుడు చూసినా ఒక మేళా లాగా ఉంటుంది. మనం అంటే హైదరాబాద్ వాళ్ళం, మనకి ఎట్లా అంటే అమీర్పేట్ మార్కెట్, చార్మినార్ మార్కెట్ లెక్కనే అనిపిస్తుంది. భలే ఉంటుంది. అక్కడ పోయి చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముస్లిం వాళ్ళు ఇట్లా కార్లలో అంటే చిన్న బైక్లు వేసుకొని ఇలా భలే తిరిగేస్తారు. చూస్తుంటే మజా అనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టోర్లలో చూడొచ్చు 10 poundsకి షర్టు ప్యాంటు అట్లా మొత్తం ఇది మేళా అన్నట్టు స్వెటర్లు, జాకెట్లు అన్నీ అమ్ముతారు. సైడ్కి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ లెక్క కూడా ఇక్కడ ఉంటుంది. కానీ ఏదైనా అని 7 pounds అంటే 700 దాకా ఉంటుంది. అది చేసే బదులు ఇంట్లో చేసుకున్నది నయం అనిపిస్తుంది. సో ఇక్కడ డ్రెస్సులు, బస్ స్టాప్ అన్నీ ఒకటి దగ్గర ఉంటాయి. ఫ్రూట్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, ఇది ఒక సంత. ఇక్కడికి వెళ్ళి ఒక సైడ్ ఇండియన్ టెంట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం టెంపుల్ దిక్కి వెళ్తున్నాం కాబట్టి సో ఇట్లా వెళ్తే లోపల మనము ట్యాప్ చేస్తే గేట్స్ ఓపెన్ అవుతాయి. సో అందుకోసమే డైరెక్ట్గా అటు సైడ్ వెళ్ళినాక మీకు ఇంకా చూపిస్తూ ఉంటాను. ఎట్లయితే ట్యాప్ చేసామో మా ట్రైన్ ఫటాఫట్ వచ్చేసింది. ఇక లేట్ చేయకుండా ఆ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాము. సో ఇది ట్రైన్లో వచ్చినాక దీన్ని డిస్టిక్ లైన్ అంటారు. మన ఇండియాలో హైదరాబాద్లో గ్రీన్ లైన్ ఎలాగా ఇక్కడ కూడా ఒక డిస్టిక్ లైన్, గ్రీన్ కలర్ లైన్ ఉంటుంది. సో మాకైతే నెక్స్ట్ స్టాపే 5 minutes వెయిట్ చేయగానే నెక్స్ట్ స్టాప్ వచ్చేస్తుంది. డైరెక్ట్ స్టేషన్ బయటకు వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇండియన్ యూకే వైబ్స్ వస్తాయి, ఎందుకంటే బిల్డింగ్కి గోపురం అటాచ్ చేసినట్టు ఉంటుంది. సో ఇది లుక్. సో లోపలికి వెళ్ళిపోగానే మనకు అందరు దేవుళ్ళు ఒకటే దగ్గర కనిపిస్తారు. కొంచెం ఇంటితనం అనిపిస్తుంది. ఎందుకంటే గణపతి దేవుడు, మన హనుమంతుడు, శివుడు అందరు ఒకటే దగ్గర ఉంటారు. మెయిన్ సెంటర్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది. సో ఇది లుక్స్. సో చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ మంత్రాలు, ఈ హడావిడి చూస్తుంటే కొంచెం మనం ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది. దర్శనం అయితే అయిపోయింది. సో మహాలక్ష్మి టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైతే గ్యాడ్జెట్ ఆర్డర్ చేశానో అది తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను. నిన్న ఆర్డర్ చేశాను నేను, అది ఇవాళ అది పోయి కలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళాక మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. సో మా ఫ్రెండ్ వాసు, హాయ్ చెప్పు వాసు. సో మళ్ళీ మేము మా పార్క్ స్టేషన్కి వచ్చేసాము, పార్కింగ్ స్టేషన్. ఎందుకంటే నేను ఫోన్ ఏదైతే ఆర్డర్ చేశానో అది ఇక్కడ ఆర్డర్ చేశాను. సో ఇది వికరేజ్ మాల్. సో ఇక్కడ ఏంటంటే లోపల అన్ని మాల్స్ ఉంటాయి. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సెంటర్లో స్ట్రీట్ స్టైల్ ఉంటుంది, సైడ్స్కి బ్రాండెడ్ బట్టలు ఉంటాయి. అదేందో చూపిస్తాను మీకు, ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ మనకు అన్ని స్నాక్స్ దొరుకుతాయి. సమోసాలు, స్వీట్ కార్న్, కాటన్ క్యాండీ, ఇలాంటి మన ఇంట్లో అవసరమయ్యే వస్తువులు, చిన్నపిల్లలకి స్కూటర్లు, బొమ్మలు, ఇక్కడ మేకప్ సామాన్ ఇవన్నీ ఉంటాయి. సైడ్కి ఏమో షోరూమ్లలో అమ్ముతారు, ముంగట్నేమో ఇలా అమ్ముతారు. సో ఇది భలే అనిపిస్తుంది ఇట్లా నడుస్తుంటే. అది మాల్ ప్లస్ కమ్ ఇట్లా స్ట్రీట్ సైడ్ స్టైల్ లాగా ఉంటుంది. సో ఇవన్నీ మధ్య మధ్యలో కౌంటర్స్ అనేటివి ఇలా ఉంటాయి ఇక్కడ.
ఇక్కడ. సో మెయిన్ వచ్చేసి ఇక్కడ యూకేలో వోడాఫోన్ ఐడియా ఎలాగో 3EE అని 2 సిమ్ములు ఉంటాయి, మనదైతే EE. సో మనం EE స్టోర్కి వెళ్ళిపోదాము, లోపట్లకి వెళ్ళి మన ఫోన్ కలెక్ట్ చేసుకున్న ప్రొసీజర్ ఎలా ఉంటుందో దాని గురించి తెలుసుకుందాము. సో ఇది ఫ్రెండ్స్, చాలా ఎక్సైట్మెంట్ తోటి అయితే స్టోర్కి వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళినాక ఒక పెద్ద బాంబు వేశారు. సో ఏంటంటే ఈ వీకెండ్లో మనకి ఫోన్ డెలివరీస్ ఎక్కువ మటుకు కావంట. నేను ఫ్రైడే నాడు 5 o'clock చేశాను, అదొక మిస్టేక్ అయిపోయింది. సో వీకెండ్స్ ఎక్కువ మటుకు డెలివరీ కావంట. మళ్ళీ ఇక్కడ యూకేలో మండే నాడు బ్యాంక్ హాలిడే. సో ఓవరాల్గా 3 days పోస్ట్పోన్ అయిపోయింది. ఐఫోన్ రాక వస్తుంది అనుకుంటే బర్త్డే నాడు కూడా రాలేదు. సో ఆ కలర్ ఏందో మీరు గెస్ట్ చేసి పెట్టండి. సో ఆ ఫోన్ డెలివరీ తీసుకునేటప్పుడు చిన్న ఇంకొక వీడియో తీసి అది దాని అన్బాక్సింగ్ అదంతా చేసి చూపిస్తాను. సో ఇప్పటికైతే ఇది ఈ బర్త్డే నాడు అయితే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని కవర్ చేయడానికి టవర్ బ్రిడ్జ్కి వెళ్దాము. టవర్ బ్రిడ్జ్కి వెళ్ళి అక్కడ ఒక 2-3 ఫోటోలు, ఒక టైం స్పెండ్ చేద్దాం అక్కడ. సో భలే ఉంటుంది. యూకేకి వచ్చి లండన్కి వచ్చి టవర్ బ్రిడ్జ్ దగ్గరకు పోకపోతే అది ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, ఇంకో డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది. సో అది కానియకుండా చక్కగా టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. సో అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ వ్యూస్ ఎలా ఉంటాయి చూపిస్తాను. సో చలో టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం. సో మళ్ళీ టవర్ బ్రిడ్జ్ వెళ్ళడానికి సేమ్ డిస్ట్రిక్ట్ లైన్, కానీ ఇక్కడ ఏంటంటే 11 stops తర్వాత టవర్ హిల్. సో టైంపాస్ చేయొచ్చు, కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫోన్ ఉండదు, ఏముండదు. ఎందుకంటే టనల్లోకి వెళ్తుంది, కంప్లీట్ సిగ్నల్ బ్లాక్ అయిపోతుంది. ఇక నేను ఇయర్ ఫోన్స్లో మర్చిపోయినాను, ఇక వాళ్ళని వీళ్ళని చూసుకుంటే టైంపాస్ చేయాలి. సో టవర్ హిల్ అనే స్టేషన్ దాకా మనము వెయిట్ చేయాలి, 1/2 hour పడుతుంది. సో 1/2 hour తర్వాత మనం అనేది టవర్ హిల్ స్టేషన్కి వచ్చేస్తాం. సో ఇలా వచ్చేసాను నేను. సో ముందుగా అవేంటో నేను ముందు చెప్పబోతున్నాను. ఇక్కడ సోలార్ క్లాక్ చూసినట్లయితే ఇక్కడ మీకు మాన్యుమెంట్స్ కనిపిస్తాయి. అవి ఎప్పుడెప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో అవి ఇయర్స్తో సహా ఇట్లా మాన్యుమెంట్స్ ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే కింద. అంటే టవర్ ఆఫ్ లండన్ ఎప్పుడు కట్టారు, ఇంకా మిగతా ఎప్పుడు కట్టారు అనేది ఉంటుంది. సో స్ట్రైట్గా చూస్తే టవర్ ఆఫ్ లండన్, ఇది కోట. టవర్ ఆఫ్ లండన్ అంటారు దీన్ని, ఇది కోట. ఇట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే అన్ని స్కై స్కాపర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అద్దాల బిల్డింగ్లు అవన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, మతలబ్ రైట్ సైడ్ ఇట్ సైడ్ చూసినట్లయితే. సో ఇవి ఆ బిల్డింగ్స్ అనేది చూసవచ్చు. సో ఇది కంప్లీట్లీ సెంటర్లోకి వస్తున్నాం అన్నట్టు మనము. సో ఇక్కడ టవర్ బ్రిడ్జ్ అనేది మెయిన్ అట్రాక్షన్ కాదు, దానికి అటాచ్ ఉన్న గార్డెన్స్, దాని ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ కిందికి వెళ్ళి సబ్వేలు, పైకి వెళ్ళి సబ్వేలు ఇవన్నీ ఉంటాయి. సో ఇలా ఉంటుంది. అక్కడ బోర్డు చూసినట్లయితే ఇక్కడ ఒకటే దగ్గర 7 places ఉంటాయి. మనం మెయిన్ వచ్చేసి టవర్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాం. సో ఆ సైన్ బోర్డు చూపిస్తాను. సైన్ బోర్డులో ఇంకేమేమి ఉన్నాయో మీరు చూడొచ్చు, అన్నీ కనిపిస్తాయి. అంటే క్యాథరిన్ డాక్స్, మనం టవర్ ఆఫ్ లండన్కి వెళ్ళిపోతున్నాం, టవర్ హిల్ మెట్రో స్టేషన్, టవర్ ఆఫ్ లండన్, ఇవన్నీ చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ టూరిస్ట్ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 4-5 బస్సులు తిరుగుతూ ఉంటాయి డైలీ. ఒక 13.5 pounds కడితే, అంటే 1350 కడితే ఆ బస్సులో ఓపెన్ టాప్ బస్సు, డబుల్ డెక్కర్, దాంట్లో కూర్చోబెట్టుకొని ఊరంతా చూపిస్తారు. కానీ ఇది అని చూపిస్తారు, రోడ్ మీద నడిపించుకుంటా. సో ఇలా ఉంటుంది. సో మనం వెళ్దాము టవర్ బ్రిడ్జ్ సైడ్. ఇక్కడ పల్లీలు అమ్ముతున్నాడు భయ్య. సో చాక్లెట్లో ముంచిన పల్లీలు అంట, అవి భలే ఉంది కదా. సో చూసినట్లయితే ఇది టవర్ బ్రిడ్జ్ లుక్. సో నడుచుకుంటూ పోతున్నాము, వైబ్స్ వస్తూ ఉంటాయి. మెయిన్ ఏంటంటే లండన్లో ఇలాంటి వెదర్ దొరకడు చాలా కష్టం. ఇప్పుడు ఇది సమ్మర్ టైం కాబట్టి కనీసం ఇట్లుంది, ఫోటోలు ఇవన్నీ దిగితే మంచిగా వస్తాయి కాబట్టి. లాంగ్ వీకెండ్ మళ్ళీ. సో బిందాస్ మంది ఉన్నారు, ఫుల్ రష్ ఉన్నది. సో ఇది లుక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టవర్ బ్రిడ్జ్కి ఆపోజిట్ సైడ్లో ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్లో ఒకటి వాకీ టాకీ షేప్ ఉంటుంది. ఇది కోట, అది వాకీ టాకీ షేప్ బిల్డింగ్. అది చూసినట్లయితే వాకీ టాకీ లెక్క ఉంటుంది. సో ఇది సీన్. సో ఇది. సో వెళ్దాము దగ్గరికి. ఇంకో ముచ్చట ఏంటంటే టవర్ బ్రిడ్జ్ లోపట్ల కూడా వెళ్ళొచ్చంట. 15 pound టికెట్ తీసుకుంటే లోపట్లకి తీసుకపోయి ఇది ఎట్లా కట్టిరు అవన్నీ చూపిస్తారంట. సో అది కూడా ఒకసారి చేద్దాము. సో ఇది లుక్. ఏం చెప్పాలో అర్థమవుతలేదు, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం ఇంత పెద్ద లాంగ్ వ్లాగ్ తీసుడు. కానీ కిందకి వెళ్ళి చూసినట్లయితే ఇలా నడుస్తున్నారు. దీని గురించి చరిత్ర ఇవి బిల్డింగ్ల మీద ఉన్నాయి. కానీ ఈజీగా చెప్పొచ్చు, చూస్తే 3 అంతరాల లెక్క ఉంది, కానీ దగ్గరికి వచ్చి చూస్తుంది 6 అంతరాల లెక్క ఉన్నది. సో ఇది లుక్. సైడ్కి వెళ్తేనేమో కంప్లీట్గా ఇది థేమ్స్ నది, థేమ్స్ రివర్ ఇది. సో ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారంటే బోటింగ్ చేస్తారు, బోట్ పార్టీస్ ఉంటాయి, బోట్ రెస్టారెంట్స్ ఉంటాయి, అలా ఎంజాయ్ చేస్తారు. సో ఇది లుక్. మనం అచ్చడి నడిచి వెళ్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే దీని ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ ముంగట ఉంటుంది, నేను ముంగట పోయి చూపిస్తాను. సో ఇది దాని ఎంట్రన్స్. 15 pound ఏమంతో ఉంటుంది టికెట్గా తీసుకొని పైకి ఎక్కొచ్చు. సేమ్ మన చార్మినార్ లోపట్లకి ఎట్లా ఎక్కిస్తారో అట్లా కూడా చూపిస్తారు. సో ఇది దానితో కంపేర్ చేస్తలేను, కానీ అట్లా చెప్తున్నాను. దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ రోడ్ అనేది పెద్ద షిప్స్ వస్తే పైకి లేస్తుంది. ఇప్పుడు లేస్తలేదు కానీ లేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 15 pound తీసుకుంటే ఆ స్ట్రిప్స్లలో నడవచ్చు, గ్లాస్ ఫ్లోరింగ్ అనేది ఉంటుంది. సో మీరు అనొచ్చు ఇది మనం లండన్ టవర్ బ్రిడ్జ్ అనగానే మనకు కనిపించే ఏదైతే క్యాలెండర్ ఫోటోలలో మనకు చూడంగానే కనిపించే వ్యూ ఏదైతే ఉందో అది కావాలంటే మనం అటు సైడ్ దిగాలి. అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడికి వెళ్తే మనకి ఏదైతే మన సినిమాలలో చూపించడం కానీ క్యాలెండర్లలో కనిపిస్తుంది చూడండి లండన్ అనగానే ఆ లుక్ వస్తుంది. సో ఇది ఆ లుక్. సో ఇక్కడికి వచ్చేసినాం ఫటాఫట్. అటు సైడ్ అన్ని బిల్డింగ్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంత స్పీడ్గా నడుపుతారు నీళ్ళల్లో కూడా.
వాళ్ళు బయట కూడా అంతే నడుపుతారు, నీళ్ళలో కూడా అంతే నడుపుతారు. సో ఇది లండన్ టవర్ బ్రిడ్జ్ లుక్. ఇక్కడ చిన్న మోడల్ ఉంటుంది, మనం ఎక్కడ ఉన్నాము, ఏమేమి బిల్డింగ్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చూడడానికి. మనం ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నాం, ఒడ్డున ఉన్నాం మనము. సో ఇది సంగతి. అది ఎవడైతే ఏలు పెట్టాడో అది టవర్ ఆఫ్ లండన్, ఆ కోట అది. సో ఇది సంగతి. ఇది చిన్న ల్యాండ్స్కేప్ మోడల్. సో ఈ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినాం, ఆ బ్రిడ్జ్ లుక్ ఇది. సో ఇది టవర్ బ్రిడ్జ్ లుక్. సో కొన్ని 2-3 ఫోటోలు దిగి ఆరామ్సే వెళ్ళిపోతాను నేను. ఇంకోటి ఏంటంటే మనం ఒక్కళ్ళం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. వేరే వాళ్ళకి ఫోటోలు తీయడానికి ఇచ్చినా కానీ మంచిగా తీసిస్తారు. సో 2-3 ఫోటోలు నా ఏమున్నాయో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది టవర్ బ్రిడ్జ్ ఎంకల్ చూస్తున్నారు కదా. సో ఇది నా డైలీ బ్లాగ్ వచ్చేసి, అంటే బర్త్డే నాడు ఎక్కువ ఏం చేయకపోయినా కొన్ని డిసప్పాయింట్మెంట్స్ వచ్చినా కానీ మజా అనిపించింది లాస్ట్కి. ఎందుకంటే ఎంకల టవర్ బ్రిడ్జ్ ఉంది, క్లైమేట్ బాగుంది. యూకేలో క్లైమేట్ అంటే అది చాలా పెద్ద మాట, ఎందుకంటే అది ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు. సో కరెక్ట్ వ్యూ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చింది. మంచి మంచి ఫోటోలు దిగొచ్చినాం, అంటే ఫోటోలు దిగొచ్చు మంచిగా. సో ఇది నా డైలీ బర్త్డే బ్లాగ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేసి వండుకొని మళ్ళీ రేపటి నుంచి డైలీ లెక్క షురు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ప్లేసెస్ని వ్యూ చేయడము, అలాగే నా ఫోన్ని అన్బాక్స్ చేయడము, ఇలాంటి వీడియోస్ మీకు చూడబుద్ది అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్లో కూడా చెప్పండి ఇలాంటి వీడియోస్ తీయను వద్దా అనేది. సో ఇది ఈ రోజుల బ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఉంటాను ఇంకో వీడియోతో. తక్ అంటే నాకు అలవాటు హిందీ ఛానల్ ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ పెడతాను. సో ఇది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బ్రిటింగ్ నియా సైనింగ్ అవుట్.